కేసీఆర్ పై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ తిట్టిన తిట్లను, చేసిన అవమానాలను ఏపీ ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేదని చెప్పారు. ఏపీ ప్రయోజనాలను దెబ్బతీసింది కేసీఆర్ఏనని, ఈ విషయాన్ని ఏపీలో ఏ పిల్లాడిని అడిగినా చెబుతారని తెలిపారు. ఏపీ ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పి ఓట్లు అడగాలని సూచించారు. మరోవైపు బీజేపీ నుంచి బీఆర్ఎస్లోకి ఎవరూ వెళ్లరని తెలిపారు జీవీఎల్ నరసింహారావు. గద్దె దింపే విధంగా బీఆర్ఎస్ని తెలంగాణలో నుంచి వీఆర్ఎస్ ఇచ్చే విధంగా పనిచేస్తోంది భారతీయ జనతా పార్టీ. ఖచ్చితంగా అక్కడి నుంచి రాజకీయ విరమణ, రాజకీయ అస్త్ర సన్యాసం చేయక తప్పదు టీఆర్ఎస్కి, కొత్త బీఆర్ఎస్కి. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే బీఆర్ఎస్ని ఎవ్వరూ ఇక్కడ యాక్సెప్ట్ చేయరు. కేసీఆర్ రాష్ట్రంలో అడుగు పెట్టారంటే ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలని, గతంలో ఆంధ్ర ప్రజల్ని అవమానించడమే కాకుండా ఆంధ్ర ప్రయోజనాలని దెబ్బతీసింది కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ అని ఆంధ్ర ప్రజలు ఎవరిని పిల్లల్ని అడిగినా చెప్తారు. సో కాబట్టి మా పార్టీలో నుంచి బీఆర్ఎస్లోకి ఎవరు వెళ్ళరు. బీఆర్ఎస్లోకి మా పార్టీ ఎప్పుడూ వదిలేశారు. ఇప్పుడు మా పార్టీలో లేరు. మా పార్టీ నుంచి కాదు చెప్తున్నా. బీఆర్ఎస్ అన్నది చంద్రశేఖరరావు గారు, కేసీఆర్ క్షమాపణ చెప్పేదాకా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మీరు మాట్లాడిన తప్పుడు మాటలకి తల వంచి, ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు తల వంచి తాను చేసిన వ్యాఖ్యలకు సిగ్గుపడుతున్నట్టు చెప్పి క్షమాపణ చెప్తే కానీ